బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించాలని కోరుతూ బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో బీసీ నేతలతో పాటు ఆ సంఘం ఐక్య వేదిక అధ్యక్షుడు శ్రీనివాస్ కూర్చున్నారు. తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారంటున్న ఐక్య వేదిక అధ్యక్షుడు శ్రీనివాస్తో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన నారాయణరావు శ్రీనివాస్ అమర నిరాదేశకు దిగారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? తప్పకుండా ఈనాడు 7.5 దశాబ్దాలకు పైబడి బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరి అణచివేతకు గురయ్యారు. ఇప్పుడు నుంచి అయినా మా జాతులకి మరి వెలుగులు నింపాలని చెప్పేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది కేవలం తప్పకుండా బీసీల ఆకాంక్ష నెరవేరే ఉద్యమంగానే ముందుకు కొనసాగుతుంది. ఇది ఒక రోజుతో ముగిసేది కాదు. ఇది ఎన్ని రోజులైనా మరి ఇదే వేదికగా ఉండి మరి ఏదైతే ఇవాళ మా డిమాండ్ మేము పెట్టామో మొత్తం 14 డిమాండ్లు పెట్టాము ఈ కేంద్ర ప్రభుత్వం మీద. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీర్మానం చేసి పంపించినటువంటి మరి జీవోల్ని మరి గవర్నర్ గారు కేంద్రానికి పంపాలి. కేంద్రానికి పంపడమే కాదు, దాన్ని పార్లమెంట్లో పెట్టి చట్ట సవరణ చేసి మరి దాన్ని షెడ్యూల్ 9లో చేర్చి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. పార్టీలకు అతీతంగా మీ అమర నిరాదీక్ష కొనసాగుతుందా? పార్టీలకు అతీతంగా కొనసాగబట్టే ఈనాడు అన్ని రాజకీయ పక్షాలు, కుల సంఘాలు కూడా ఈ దీక్షకు మద్దతు పలకడానికి వచ్చినాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మరి అన్ని రాజకీయ పార్టీలు వస్తూ ఉన్నాయి. నిజంగా మేము ఒక పార్టీకే మరి అంకితమై ఉంటే మిగతా పార్టీలు ఇక్కడికి రావు. అన్ని కుల సంఘాలు వస్తున్నాయి, రాజకీయ పార్టీలు వస్తున్నాయి. ఇంకా మునుముందు ఇవాళ కేవలం సత్తుపల్లి నియోజకవర్గానికి మాత్రమే పిలుపునిచ్చాం. రేపు వైరా, పాలేరు రోజుకొక నియోజకవర్గం తరఫున రోజు వందలాది మంది ఇక్కడికి జనం వస్తారు. 5వ రోజు సుమారు 10,000 మందిని మొబిలైజ్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టాం. ఆ రోజు ఆల్రెడీ దాని ప్లాన్ కూడా అయిపోయింది. 5వ రోజుకి ఈ ఖమ్మం కేంద్రానికి దాదాపు 10,000 మందితో దీన్ని దిగ్బంధనం కూడా చేస్తాం. బీసీలందరినీ ఐక్యం చేసి రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా అమర నిరాదీక్షకు పూనుకున్నానని శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ, ఖమ్మం నుంచి.